ఇవాళ వచ్చేసి మనం చౌమహల్లా ప్యాలెస్కి అయితే వచ్చేసాం. చాలా ఓల్డ్ ప్యాలెస్ ఇదైతే. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పర్ హెడ్ 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అడల్ట్స్కి అయితే 150, నార్మల్ పిల్లలకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్ అయితే మీకు 500 వరకు తీసుకుంటున్నారు. వన్ మోర్ థింగ్, మీరు లోపలికి మొబైల్ తీసుకెళ్ళినా సరే ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. ఫోటోగ్రఫీకి మీరు సెపరేట్గా 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. చలో మరి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేట్. ఇక్కడ నుంచి మొత్తం అందరూ కూడా ఎంట్రీ అవుతుంది. ఏంటంటే లోపలికి వచ్చే ముందు మీ ఎంట్రీ టికెట్స్ ప్లస్ దాంతో మీకు అయితే చెక్ చేస్తారు. మీరు వచ్చినాగానే వీడియోస్ అయితే స్టార్ట్ చేయకండి, వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో మనకి ఎక్కువ శాతం నిజాముల కట్టడాలే కనిపిస్తాయి. ఈ మాల్ అయితే 1750లో స్టార్ట్ చేస్తే 1869లో అయితే కంప్లీట్ అయిందంట. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కూల్ డ్రింక్స్ నుంచి స్నాక్ ఐటమ్స్ వరకు అన్ని దొరికేస్తాయి. దాని తర్వాత చూసుకున్నట్టయితే కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ మీకు డ్రెస్సెస్ ఉంటాయి. అప్పట్లో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ మీరైతే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వాళ్ళు ఫొటోస్ కూడా తీసిస్తారు. బేసిక్గా చాలా రూమ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి చాలా వరకు. ఈ రూమ్స్ ఏంటంటే అప్పట్లో రాజుగారిని కలవడానికి వచ్చిన వాళ్ళందరూ వీటిలోనే వెయిట్ చేసేవారు, లైక్ వెయిటింగ్ హాల్ లాంటివి. ఇక్కడ మనకు ఒక మ్యూజియం షాప్ కూడా ఉంది. ఏంటంటే అప్పట్లో యూజ్ చేసిన కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. నాకైతే అప్పట్లో యూజ్ చేసి అనిపించట్లేదు, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి అనుకుంటా. బుక్స్ కానీ లేదంటే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. లోపల వాళ్ళు ఫోటో తీయనివ్వలేదు, సో నేను అందుకని చెప్పి బయట నుంచి వీడియో తీశాను. ఇక్కడ ఇది సమన్ బంగ్లా అంట, ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. మరి రీజన్ ఏంటో తెలియదు. మరి కనిపించేది కిల్వత్ మహల్, హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ అనమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంట్రీ అయిపోదాం. లోపల చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ మాత్రం. ఇక్కడి నుంచే రాజులు అయితే పాలన చేసేవారు అనమాట. ప్రజలు తీసుకొచ్చే సమస్యలను ఇక్కడే పరిష్కరించేవారు. కనిపించే ఆ షాండ్లర్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో లైటింగ్ కోసం అయితే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు కరెంట్ అయితే లేదు కదా. అండ్ దాంట్లో యూజ్ చేసిన క్యాండిల్స్ డెడికేటెడ్గా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇక్కడ రైట్ సైడ్లోనే మీకు ఆర్ట్స్ గ్యాలరీ అయితే ఉంటుంది. దీంట్లో మీకు రాజుల యొక్క చిత్రపటాలు కానీ లేదంటే పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. చూసేయండి ఒకసారి. అప్పట్లో యూజ్ చేసిన కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ మిడిల్లో కనిపిస్తుంది కదా, అదే నవాబు గారి సింహాసనం అనమాట. అదే ప్యాలెస్లో ఇది ఇంకో ఆర్ట్స్ గ్యాలరీ అనమాట. చాలా బాగుంది ఇది కూడా, ఒకసారి చూసేసేయండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఈ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ ఆల్మోస్ట్ 4 రూమ్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లో వాళ్ళు డైనింగ్ హాల్లో వాడిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. అండ్ వాళ్ళు మద్యం తాగని యూజ్ చేసిన గ్లాసులు కానీ అన్నీ కూడా లైక్ అప్పట్లో మద్యం అన్నారు, సురాపానం అంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్న ఫోటో అయితే ఇక్కడ ఒకటైతే ఉంది. దాని పక్కనే ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఇందాక కింద నుంచి మనం మహల్ వ్యూని అయితే చూసాం కదా, ఇక్కడ పైనుంచి కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి కూడా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు.
ఇది మొత్తం అంతా కూడా పాలరాయి బేసిక్గా మనకి ఇదంతా కూడా. ఆ జనరేషన్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా యూజ్ చేశారు. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ మోస్ట్లీ అన్నీ ఉన్నాయి కూడా డైనింగ్ టేబుల్ మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లో యుద్ధంలో యూజ్ చేసిన కత్తులు కానీ కటార్లు కానీ ఆ షీల్డ్స్ కానీ ప్రతిదీ కూడా భద్రపరిచారు జాగ్రత్తగా. ఆల్మోస్ట్ ఆల్ గోడ పై వరకు అయితే మొత్తం అన్ని సర్ది పెట్టారు చూసుకున్నట్టయితే. కత్తులు కటార్లే కాదు, అప్పట్లో యూజ్ చేసిన గన్స్ కానీ స్నైపర్ రైఫిల్స్ కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తగా గ్లాస్లో భద్రపరిచారు. సో మనం టచ్ చేయడానికి అయితే లేదు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన అవుట్ఫిట్స్ అనమాట. అక్కడ పక్క మనకి రిఫరెన్స్ కోసం వాళ్ళు పెట్టారు. వాళ్ళు వార్ టైంలో యూజ్ చేసే అవుట్ఫిట్ అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే నిజామ్స్ యూజ్ చేసిన ఒక ఫోటో అయితే అక్కడ ఉంది. ఇక్కడ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన రైఫిల్స్ కానీ గన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ మనం కిల్వత్ మహల్తో పాటు ఇవి కూడా చూస్తాం. అఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్, మెహతాబ్ మహల్, తెహ్నియత్ మహల్, ఫైనల్గా వింటేజ్ కార్ కలెక్షన్ అనమాట. టోటల్ ఈ మహల్ అన్నీ కలిపి 14 ఎకరాల స్థలంలో అయితే ఉంది. ఇది కిల్వత్ మహల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇందాక మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూసాం కదా. చింత చెట్టును చూసారా, భలే షేప్ చేశారు. అసలు నార్మల్గా అసలు చింత చెట్లు ఇలా షేప్ చేయడం అంత ఈజీ కాదు. దాన్ని పర్టికులర్గా అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పటి వరకు మనం మ్యూజియంస్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పుడు అప్పట్లో ఉన్న వింటేజ్ కలెక్షన్ కార్స్ ఏవైతే ఉంటాయో, కార్స్ కానీ బైక్స్ కానీ వాళ్ళు యూజ్ చేసిన ఎడ్ల బండ్లు ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉంటాయి. చలో మరి వెళ్ళిపోయి ఈ వింటేజ్ కార్ కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రోల్స్ రాయల్స్ యొక్క సిల్వర్ గోస్ట్ 1912 మోడల్ ఇది. ఇంకా మనకి ఇలాగే చాలా మోడల్స్ అయితే ఉంటాయి, లైక్ బైక్స్ అని కానీ అప్పట్లో యూజ్ చేసిన వింటేజ్ కలెక్షన్ ఎవ్రీథింగ్ కూడా నీట్గా సెక్యూర్ చేస్తారు. ఇక్కడ గ్లాస్లో లోపల టచ్ చేయడానికి కూడా మీకు యాక్సెస్ అయితే లేదు.
1947 మోడల్ బువిక్. మీరు కాంతా మూవీ చూసుకున్నట్టయితే దాంట్లో ఈ కార్స్ అయితే యూజ్ చేశారు. మీకు ఐడియా ఉంటుంది. చాలా 4 మోడల్స్ అనుకుంటా, మేబీ ఐ థింక్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లో యూజ్ చేసిన బుల్లెట్స్ లెఫ్ట్లో అది సైకిల్ లాగా కనిపిస్తుంది, కానీ అది కూడా బైక్ అనమాట. వార్ కండిషన్ వల్ల ఇలాగ అయినట్టు ఉన్నాయి. ఇదే అఫ్జల్ మహల్. ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే లిటరల్గా అదిరిపోయింది. ఎండ కొడుతుంది కానీ లేదంటే సరైన ఫోటోలు వస్తాయి. ఇక్కడ అంతా కూడా బ్యారికేడ్ చేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి అయితే వీల్లేదు. అప్పట్లో యూజ్ చేసిన ఫర్నిచర్ అవన్నీ కూడా మనకి హాల్స్లో యూజ్ చేశారు కదా. లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది. లోపలికి అయితే ఎవరికి వెళ్ళలేదు. అఫ్జల్ మహల్కి ఆపోజిట్లోనే మనకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ తాగొచ్చు. అక్కడ పైన రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఖిల్వత్ గడియారం అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. కంప్లీట్లీ మెకానికల్ కీ మీద అదైతే రన్ అవుతుంది. అప్పట్లో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. జనాలంతా కూడా ఈ ద్వారం నుంచే వచ్చేవారు. మహల్ మొత్తం అంతా కూడా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడికే వస్తాం ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫాలో చేసుకోండి, కలిసి ట్రావెల్ చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.